మంచి చికెన్ మటన్ బిర్యానీ పెడుతున్నా, దీన్ని మీరు మింగద్దండి, అజీర్ణం అయిపోద్ది, తట్టుకోలేరు, ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళి నెమరేయాలి, పరిశోధించాలి. ఇది సత్యం అండి, ఇది ఎందుకు సత్యం? ఇంతవరకు మాకు తెలియలేదే, ఎలా సత్యం? మరి మా పాస్టర్ ఇలా చెప్పాడే, మరి ఆయన దగ్గరికి తీసుకోండి ఆ వాక్యాన్ని, ఆ పాస్టర్ని అడగండి, వాక్యం చూపించునాకని అడగండి. జనరల్ గా లోకంలో ఉన్నటువంటి పాస్టర్లు ఎలా ఉన్నారంటే, ఈ వాక్యం నమ్మొద్దు, పలానా మినిస్ట్రీ వాళ్ళను నమ్మొద్దు, వాళ్ళ దగ్గరికి పోవద్దు అంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ముందు సెవెంత్ డే అడ్వెంటిస్ట్, తర్వాత నేను పెంతెకోస్తు, తర్వాత సిఎస్ఐ, అన్ని రౌండ్ వేసిన కాబట్టి నాకు అనుభవం ఉంది, చెప్తున్నాను మీకు. మనము వాక్యము ఆధారం చేసుకుని దేన్నైనా కూడా నమ్మాలి. మీరు ఇది రాంగ్ అంటున్నారు, ఏ వాక్యాన్ని బట్టి ఇది రాంగ్ చెప్పండి అని అడగాలి. నేను ఇది సత్యం అని చెప్తున్నాను, ఒకవేళ నేను పలానా వాక్యం తీసి మీకు చూపకపోతే, మీరు వాక్యం చూపలేదు కాబట్టి మేము నమ్మేదానికి లేదు అనాలి. మన బ్రతుకులకు ఆధారం ఏంటంటే వాక్యం. మన జీవితాలకి కోట ఏంటమ్మా? వాక్యం. వాక్యం వాక్యం వాక్యాన్ని పరిశోధించకుండా, వాక్యాన్ని మనము నెమరేయకుండా ఉండటం వల్లనే మనం ఇంకా పసిపిల్లల లెక్క అలుగుతున్నాం, పసిపిల్లల లెక్క సనుగుతున్నాం, దేవుని మీద గొనుగుతున్నాం. చిన్న శ్రమలు, చిన్న గాయములు, చిన్న ఇబ్బందులు వస్తేనే అస్థిరత, కదిలిపోతున్నాం. కారణం ఏంటంటే బలమైన వాక్యం మనకు పెట్టలేదు, పెట్టినా కూడా దాన్ని మనం కక్కేస్తున్నాం, దాన్ని నెమరేయట్లేదు అనమాట. దైవ వాక్యాన్ని ఆ రీతిగా మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ టాపిక్. క్రీస్తు నేడో రేపో వస్తాడా? యేసుక్రీస్తునాథుడు రెండవసారి రాబోతూ ఉన్నాడు. అయితే ఎప్పుడు వస్తాడు ఆయన అనేది మనము ధ్యానం చేస్తున్నాం. సమయం ఏంది, టైం కావాలి మనం అని ధ్యానం చేస్తున్నాం. ఎందుకు మనం ఆయన ఎప్పుడు వస్తే మనకేంటయ్యా, ఇంత ఖర్చు పెట్టి, ఇంత లైట్లు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? నమ్ముకున్నామా పరలోకానికి పోతామా లేదా అనేది మనకు కావాలి అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఆ సమయాన్ని గురించి మనకెందుకు, యేసయ్యని నమ్ముకున్నాం, పరలోకంలోకి వెళ్ళిపోతాం, మనకు ఎప్పుడు వస్తాడు, ఏమొస్తాడు, అవన్నీ ఎందుకు మనకు అని చెప్పేసి అనుకుంటున్నారు. యేసుక్రీస్తు రాకడ సమయాన్ని గూర్చిన అవగాహన కరెక్ట్ గా మనకు లేకపోతే, వినాలి బాగా, రక్షణను మనము కోల్పోయే ఆస్కారం ఉంది. రక్షణ పొందాం, పొందిన రక్షణ కోల్పోతామా అనేది మళ్ళీ ఒక టాపిక్, దాన్ని కూడా నేను నిరూపించాలి. ఇప్పుడు పిల్లరా, ఒకవేళ మనకు యేసుక్రీస్తునాథుని రెండవ రాకడ సమయాన్ని కూర్చిన అవగాహన మనకు సంపూర్ణంగా లేకపోతే, మనం పొందిన రక్షణ కూడా కోల్పోయే అవకాశం ఉంది. ముందు ముందు మీకు ఈ 4 కంప్లీట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది, అవునురా ఇది కరెక్ట్ అని. ఇప్పుడు మనము యేసుక్రీస్తునాథుడు అనుకున్నని గడియలో వస్తాడా, యేసుక్రీస్తునాథుడు దొంగ వలె వస్తాడా అన్న విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఎక్కడ వ్రాయబడి ఉందో తీద్దాం. వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుదాము. అక్కడ నుంచి ఈ అంశం మొదలవుతుంది. 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నెక్స్ట్ వచనం, నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే. రాకడ గురించి ధ్యానం చేస్తున్నాం కదా, ఆ మాట వచ్చింది చూడండి అక్కడ. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. 42, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 43,
ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఈ వాక్యం అంతా చదివినప్పుడు మనకేమర్థమైందంటే యేసుక్రీస్తునాథుడు దొంగ వలె వస్తాడు. యేసుక్రీస్తునాథుడు అనుకొనని గడియలో వస్తాడు అని మనకు అర్థమైంది కదా. ఈ ఒక్క వాక్యమే మనం చదివితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్షి, ఇది యేసు రాకడను గూర్చినటువంటి పక్షి, దేని జత పక్షి దాని యొక్క ఉండక మానదన్నాడు. ఇది ఒక పక్షి మాత్రమే. ఇది ఒకటే తీసుకుని మనం అర్థం చేసుకుంటే ఏం అర్థమవుతుంది? యేసుక్రీస్తునాథుడు దొంగ వలె. దొంగ చెప్పొస్తాడా? రాడు కదా. కాబట్టి ఆయనే అంటున్నాడు మనుష్య కుమారుని రాక అలాగే మీరు అనుకోనని గడియలో వస్తుంది, మీకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఆయన దేన్ని పోలుస్తున్నాడంటే నోవహు దినాల్లో జల ప్రళయము జరిగింది కదా, ఆ సంఘటనను పోలుస్తూ చెప్తున్నాడు యేసయ్య. జల ప్రళయము వచ్చినటువంటి ఆ దినాల్లో జనులు కూడా ఎట్లున్నారంట? వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు ఉండిరి అని చెప్పేసి మనం చూస్తున్నాం. నాశనము వారికి మరి వచ్చేంత వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి తెలియకుండా పోయింది, తెలియదు వాళ్ళకు. అట్లనే యేసుక్రీస్తు రాకడ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. 37వ వచనం, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినాలను ఇప్పుడు మనం స్టడీ చేయాలి కదమ్మా. నోవహు దినాల్లో ఎట్లుండిందో, నోవహు దినాలు ఎట్లున్నాయో, యేసుక్రీస్తు రాకడ వచ్చి ఆ టైంలో కూడా ఆ దినాలు అట్లుంటాయి అని చెప్పాడు అనమాట. ఆ మాట 37వ వచనం. 38లో జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఎరుగకపోయిరంటే తెలీదు. ఏం తెలీదు? జలప్రలయం వస్తుందన్న విషయము తెలీదు. అట్లుంటది రాకడా అని చెప్పడానికి ఆ సందర్భాన్ని వాడుకుంటున్నాడు యేసయ్య. జలప్రలయం టైంలో అక్కడ కొట్టుకొని పోయిన వాళ్ళందరూ కూడా ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఎరుగకపోయిరి, తెలుసుకోలేకపోయినారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అంతా ఎట్లుందంటే అని చెప్పేసి వివరిస్తూ చెప్పుకుంటూ వచ్చాడు అమ్మా. అయితే నౌ 39, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగకపోయిన అలాగుననే మనుష్య కుమారుని రాకడా వాళ్ళు ఎట్లా ఎరుగకుండా ఉన్నారో, ఏం ఎరుగకుండా ఉన్నారు? ఏం ఎరుగకుండా వాళ్ళు జలప్రలయము ఎప్పుడు వస్తుంది అనేది ఎరుగకుండా ఉన్నారు వాళ్ళు అంటున్నాడు అనమాట. అక్కడ అలాగుననే మనుష్య కుమారుని రాకడా వాళ్ళకు తెలియలేదు. అలాగే మనకు తెలియదు బ్రదర్. యేసయ్య అదే చెప్తున్నాడు కదా అక్కడ. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అట్లాగే అర్థమవుతుంది కదా. అలాగే 42లో ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు ఇంకా స్పష్టం చేసేసాడు. తెలీదు, ఏ దినమో మనకు తెలియదు అనేస్తున్నాడు. క్లియర్ అయిపోయింది. ఇంకా ఏ దినమో మనకు తెలియదు, ఎరుగలేదు వాళ్ళు, మనము ఎరుగము. కాబట్టి మనుష్య కుమారుడు రాకడ కూడా మీకు తెలియదని యేసయ్య చెప్పేశాడు. 43లో ఇంకా క్లియర్గా చెప్పాడు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో, ఇక్కడ ఏం పెట్టాను నేను టాపిక్? క్రీస్తు దొంగ వలె అనుకొనని గడియలో వస్తాడా? ఆ వాక్యానికి ఆన్సర్ ఎక్కడుంది? 44, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఇదేమన్నా నేను క్రీస్తు దొంగ వలె అనుకునే గడియలో వస్తాడా అంటే అవును, వస్తాడు, వచ్చును. వాక్యానుసారంగా మాట్లాడుతున్నా నేను అని మనం ఏ వాక్యం చూపించచ్చు? ఇక్కడ ఉన్న మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. పల్ల గుద్దినట్టు చెప్తా ఉన్నది. అనుకునే గడియలో వస్తాడు ఆయన అని చెప్పేసి చెప్తాము. పిల్లరా, ఈ ఒక్క వాక్య భాగం ఒక్కటే మనం తీసుకొని అర్థం చేసుకుంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసయ్య రాకడ ఎప్పుడు మనకు తెలియదు. యేసయ్య ఎప్పుడు వస్తాడో రెండోసారి మనకు తెలియదు. అనుకునే గడియలో
వస్తాడు, దొంగ వలె వస్తాడు అని దాని యొక్క భావం. ఇది ఒక్కటే తీసుకుంటే. అయితే మనము ఉపోద్ఘాత సందేశం ఏమి విన్నాం? యెహోవా వాక్యం యెషయా 28:13 ఏమన్నాడు బ్రదర్ అక్కడ? కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును యెహోవా. వాక్య సారాంశమే సత్యం. ఇచ్చట మనం చదువుకున్నాం, ఇచ్చటున్న వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న వాక్యం మనం చదువుకున్నాం. అచ్చట అన్నాడు. అచ్చట ఎక్కడ ఉంది? అది ఇంకొకటి, దానికి సంబంధించినటువంటి విషయాలే ఇంకొక చోట వ్రాయబడి ఉన్నాయి. చూద్దాం. అది జతపక్షి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని గురించి మాట్లాడుతున్నాడు. అవే పదాలు అక్కడ రిపీట్ అవుతున్నాయి. నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ. ఈ మాట ఎక్కడ విన్నారు మీరు? మత్తయి సువార్త. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ కూడా అదే వస్తుందా? జతపక్షి అనుకోవచ్చు దీన్ని. ఎస్. ఇప్పుడు రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అదే మాట ఇక్కడ కూడా రాశాడు. కొంచెం కిందికి వద్దాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించు. ఇక్కడ ఇంకొక మాట మనకు ఆకస్మికముగా అనేది మనం క్యాచ్ చేస్తాం. ఏమా ఆకస్మికంగా అంటే అర్థం ఏంటి? తెలిసి చెప్పి వస్తే దాన్ని ఆకస్మికంగా అంటామా? తెలియకుండా వచ్చిందని ఏమంటాం? ఆకస్మికంగా అంటాం. కాబట్టి అక్కడ కూడా క్లియర్ అయిపోయింది. ఆకస్మికముగా అన్నాడు. 4వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దీని అర్థం ఏంటో చెప్పాలి. లేఖనాన్ని పరిశీలనగా చదువుకోమన్నాడు, పరిశోధించి చదువుకోమన్నాడు. అప్పుడే మనకు సర్వసత్యం బయటపడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 39 ఆ వచనాలు మాత్రమే చదివితే వాక్య సారాంశం కాదు. అక్కడ రాకడ గురించి వ్రాయబడి ఉంది, అక్కడ అనుకోని గడియలో వస్తాడని వ్రాయబడి ఉంది, అక్కడ దొంగ వలె అనే మాట వ్రాయబడి ఉంది. అదే రాకడ గురించి అలాంటి పదాలే వాడుతూ ఆ సందర్భముల గురించే మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం కూడా వ్రాయబడి ఉంది. పై నుంచి మనం చదువుకుంటా వస్తే 2వ వచనం వరకు దొంగలాగే వస్తాడు, తెలియకుండా వస్తాడు అని అర్థం వస్తుంది మనకు. కానీ 3వ వచనం 4వ వచనంలో వస్తే ఆయన దొంగలాగా ఎవరికి వస్తాడో వ్రాయబడి ఉంది. ఏమన్నాడు అక్కడ? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే ఆ దినము దొంగ వలె ఎవరికి వస్తుంది? చీకటిలో ఉన్నవారికి. అవునా కదా? మీరు ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉన్నారు కాబట్టి మీరు అదే చెప్తున్నారు అనుకోకండి. నేను చెప్తున్నాను మీకు, ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉన్నాను కాబట్టి ఈ మినిస్ట్రీస్ కి సంబంధించిన బోధనే చేయాలనే రూల్ మాకు ఎక్కడ లేదు. మా యొక్క మినిస్ట్రీలో మేము పాస్టర్లు అయ్యేటప్పుడు ఇదిగో ఇది నా బోధ, ఈ బోధనే మీరు చేయాలా అని ఎక్కడే కానీ ఎవరితో కానీ ఆయన చెప్పలేదు మాకు ఓఫీర్ గారు. ఈ రోజు కూడా వాక్యాన్ని, డాక్ట్రిన్స్ ను రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఏదన్నా డౌట్ వస్తే ఇక్కడ ఇట్లా ఉంది కదా అయ్య గారు అని క్వశ్చన్ చేస్తున్నాం మేము ఓఫీర్ అయ్య గారిని. ఈ మొదటి నేను ఒక ప్రశ్న వేసాను, దానికి కూడా జవాబు చెప్పారు. అన్నీ ప్రశ్నిస్తావా అనే టైపు కానే కాదు. నేను కూడా చెప్తున్నాను, నేను చెప్పే వాక్యాలు మీరు పరిశీలన చేయండి. బెరయ విశ్వాసులాగా పరిశీలన చేయండి. నాకెందుకులే అనుకోవద్దు. అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ ఇంకా 3వ వచనం చదువుతున్నాడు. లోకులు అన్నాడు. ఎవరు? లోకులు. లోకులున్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు. లోకులు ఎట్లున్నారంట? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అంటే ఎవరికి? వారికంటే ఎవరికమ్మా? లోకులకు, చీకటిలో ఉన్నవారు. మనం వెలుగులో ఉన్నట్లుగా వాక్యం ఎక్కడుంది? పేతురు 2:9. అయితే మీరు ఏమట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు అంటున్నాడు. మనలను దేవుడు పిలిచాడు. ఎక్కడున్నప్పుడు పిలిచాడు? ఎక్కడున్నప్పుడు పిలిచాడు? చీకటిలో ఉన్నాం అప్పుడు. దేనిలోనికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగు ఏంటో చెప్పాడు అక్కడ. ఆశ్చర్యకరమైన వెలుగు. యేసయ్య ఆశ్చర్యకరుడు, అందుకే ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. అయితే మన టాపిక్ ఏంటంటే, మనము ఇప్పుడు చీకటిలో లేము, మనం ఇప్పుడు వెలుగులో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు తెస్సలోనికి రాసిన పత్రిక రండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 నేనే వివరిస్తాను, వినండి. లోకులు ఏమనుకుంటున్నారంట? నెమ్మదిగా ఉంది, బ్రహ్మాండం ఉంది లైఫ్ అనుకుంటున్నారు. ఎట్లుందంట? నెమ్మదిగా ఉంది. కారు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మిక్సీ ఉంది, ఇంకా ఏముంది? ఏసీ ఉంది. ఏమా కరెంట్ ఇస్తావా? బ్యాటరీ పెట్టుకుంటాం. బ్యాటరీ ఉంది, నెమ్మదిగా ఉంది లైఫ్, ఎంజాయ్. లోకల్ ఏమనుకుంటున్నారట? నెమ్మదిగా ఉంది. అంటే దేవుని బిడ్డలకి ఏమన్నా ఉండకూడదని కదా నా ఉద్దేశం. ఇది క్లియర్ చేయాలి నేను. చాలా మంది అనుకుంటున్నారు ఏమంటే దేవుని బిడ్డలకి ఎందుకండి ఏసీ? నో 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 నో, అది రాంగ్ వాక్యం. అందుకే ఒక్క చోట ఉన్న వాక్యం మనం చూడొద్దు. అది నేను ఇప్పుడు చెప్తాను మీకు. దేవుని బిడ్డలు లగ్జరీ మెయింటైన్ చేయకూడదని వాక్యంలో ఉందా అంటే నో, లగ్జరీ మెయింటైన్ చేయాలనే వాక్యంలో ఉంది. దేవుడు చేస్తాడు అట్లా కొంతమంది. నేనుంది మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది అన్నమాట. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే అద్ది. ఏమంటాడమ్మా? ధనవంతుల గురించి మాట్లాడుతూ ధనము ఉండకూడదు మీకు అంటంలా, గర్వం ఉండకూడదు మీకు అంటున్నాడు. అంతే కదా? ఏమన్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. ధనం ఉంటే గర్వం వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు అక్కడ. ఆ గర్వము లేనప్పుడు మీకు ధనం వస్తే ఏం పర్వాలేదని చెప్తున్నాడు అన్నమాట. అందుకే దేవుడు మనకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడే ఇస్తాడు. మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో. మనకు కారు ఉండకూడదని కాదు, అది అవసరము. అంటే ఏ అవసరము? కారు ఇచ్చినా కూడా గర్వము రాకుండా ఉండేటువంటి పరిస్థితి అవసరము అని అర్థం. అంటే మనకు అక్కడికి పోవడానికి అవసరం అని కాదు. దేవుని దృష్టిలో అవసరం అంటే ఏంటంటే, మనకు కారు ఇచ్చినా కూడా వీళ్ళలో ఏ మాత్రము గర్వము రాదు అనే పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. అందుకే అన్నాడు ఏమనంటే, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడే ఇస్తున్నాడు. మనము సుఖముగా ఉండడానికి మనం అడగొచ్చు దేవుణ్ణి ఆ విషయాలని. నౌ మళ్ళీ టాపిక్ లోకి వద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు ఏమనుకుంటున్నారు? వాళ్ళకు కూడా ఉన్నాయి ఏంటిది? లగ్జరీ. ఇక్కడ లగ్జరీ అనేది ధారాళంగా ఇచ్చే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడేమో దేవుడు, ఇంకొకరు సాతాను. చెప్పండి గట్టిగా, ఇంకొకరు ఎవరు? సాతాను. నీకున్నటువంటి లగ్జరీ దేవుడు ఇచ్చిందా, సాతాను ఇచ్చిందా? పరీక్షించుకోండి. తర్వాత లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి, అంటే లోకులకు వారికి ఆకస్మికముగా నాశనము. ఆకస్మికం అనే పదము ఎవరికి వర్తిస్తుంది? లోకులకు వర్తిస్తుంది. అవునా కదమ్మా? డౌట్ మళ్ళీ చదువుదాం. లోకులు డాష్ ఉంది కదా అక్కడ. వాళ్ళు అనుకుంటున్నారంట ఏమనంటే, నెమ్మదిగా ఉంది భయమేమీ లేదని చెప్పుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకునలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు. మీ మీదికి అంటే ఎవరిల్లు? లోకులా? కాదు,
మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మీరు వెలుగు సంబంధులు, లోకులు చీకటి సంబంధులు. కింది వచనంలోనే చెప్తున్నాడు, మనం ఎవరు 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనము చీకటి వారం అయితే మనకు యేసుక్రీస్తు నాథుని రాకడ దొంగ వలె వస్తుంది. దొంగ వలె వస్తుందంటే అర్థం ఏంటి? అనుకోనని గడియలో వస్తుంది. ఇప్పుడు ఈ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి పక్షిని ఆధారం చేసుకొని ఈ ప్రశ్నకు జవాబు చెప్తాం. ఏమా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్యం ఆధారం చేసుకుంటే దీనికి ఎస్ ఆన్సర్. దేనికి? క్రీస్తు దొంగ వలె అనుకుని గడియలో వస్తాడా అనే దానికి ఎస్ ఆన్సర్. అయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుంటే ఆన్సర్ ఏంటి? ఎస్ ఆ నోనా? ఎస్ ఆ నోనా? మన గురించి ఆలోచన చేస్తుంది. లోకల్ వద్దు, మన లోకల్ సంగతి మనకు వద్దు. మనము ఎవరము? చీకటి సంబంధమా వెలుగు సంబంధమా? వెలుగు సంబంధం. మళ్ళీ మొదటి తెస్సలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నాథుని రాకడ దొంగ వలె ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఈ వాక్య ప్రకారం చీకటిలో ఉన్న వారికి వస్తుంది కదా. వెలుగులో ఉన్న వారికి వస్తారా దొంగ వలె? రాదు కదా. అర్థమైంది? ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. మరి యేసయ్య ఎందుకు చెప్పలేదు బ్రదర్ అంటే క్వశ్చన్ వస్తుంది. యేసయ్య ఈ సంగతి తెలీదా? యేసయ్య కంటే తెస్సలోనిక పత్రిక రాసిన పౌలు గొప్ప జ్ఞాన అనే ప్రశ్న వస్తుంది. ఈ మధ్యనే మన బ్రదర్ యెరూషలేములో ఉన్నటువంటి ఒక బ్రదరు, ఆయన చనిపోయాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు ప్రకటన గ్రంథం మీద. ప్రతి వచనము, ఏ పేరు? ప్రసాద్ బాబు గారు. ఆ పుస్తకం ఉంది నా దగ్గర, చదివాను నేను. అలాగే బ్రదర్ అండ్ సంఘం వారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. గుడ్డి వారు ఆయన ఒక బ్రదరు, ఆయన రాశాడు ప్రకటన గ్రంథం మీద. ఆ పుస్తకం చదివాను నేను. అది చదివానమ్మా నేను. అన్ని పుస్తకాలు బెరియా విశ్వాసంలాగా చదివాను నేను. మా పాస్టర్ వద్దన్నాడు కాబట్టి నేను చదవాలి అనలే. ఎవరు ఏదైనా చెప్పారంటే అది తీసుకొచ్చి ముందు పెట్టుకొని, వాక్యం ముందు పెట్టుకొని మోకాల్లోంచి స్టడీ చేశాను. అలాగున్నదా లేదా? మరి ఈయన ఎందుకు ఇట్లా చెప్పాడు? ఈయన ఎలా చెప్పాడు? ఇది సత్యమా, ఇది సత్యమా? అన్ని పుస్తకాలు స్టడీ చేశాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పేది కూడా మీరు స్టడీ చేయండి, మీరు పరిశీలన చేయండి, పరిశోధన చేయండి. గుడ్డిగా మా నాయన చెప్పలేదు అనొద్దు, గుడ్డిగా మా అమ్మ అరుస్తుంది అనొద్దు. అట్లంటే మన నేత్రమును మూయబడతాయి. సాతాను చేస్తున్న భయంకరమైన మోసం ఇదే. సాతాను చేస్తున్న మోసం ఇది. యెజబెలు దురాత్మ చేస్తున్న పని అది. వారి మీద దాడి చేస్తున్నా నేను ఇప్పుడు, వేరేది ఏం చేయట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చీకటిలో ఉన్న వారికి అనుకున్నని గడియలో వస్తాడా? వెలుగులో ఉన్న వారికి అనుకున్నని గడియలో వస్తాడా? చీకటిలో ఉన్న వారికి అనుకున్నని గడియలో దొంగ వలె వస్తాడు. మరి మనకు రాడు కదా. మనకు రాడు అంటే మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే కదా, అంతే కదా దాని అర్థం. అనుకున్నని గడియలో వాళ్ళకు వస్తే మనకు తెలుస్తుంది, ఆయన అనుకునే గడియలోనే వస్తాడు. ఎప్పుడు వస్తాడు అనేది తెలిసిపోద్ది. దానికి ఆన్సర్ ఇది. క్రీస్తు రాకడకు స్పష్టమైన సూచనలు లేవి. మరి ఎట్లా బ్రదర్ కనుక్కునేది? లోపల ఆశ పెరుగుతుంది కదా, మనకు తెలిసిపోతుంది అంటున్నారు కదా, వెలుగులో ఉన్నాం కాబట్టి. మరి తెలుసుకోవడానికి ఏంటి సూచనలు అనేది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక విషయం తేలిలా. ఏంటి? యేసయ్యకి ఈ సంగతి తెలీదా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎందుకన్నాడు ఆ విధంగా, అది ఇప్పుడు మనం తేల్చాలా. ఒక వచనాన్ని ఆధారం చేసుకుని ఇంకొక వచనం రాంగ్ అనే దానికి లేదు. అది వాక్యమే, ఇది వాక్యమే. మన అండర్స్టాండింగ్ లో రాంగ్ ఉండొచ్చు, కానీ దేవుని వాక్యంలో రాంగ్ ఉండదు. మళ్ళీ మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం, చదువుదాం. మన అండర్స్టాండింగ్ లో ఎంత మాత్రం కరెక్ట్ ఉందో. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నా. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు. అమ్మా, ఇప్పుడు
నోవహు దినములు ఎలాగుండేనో అన్నాడు. ఎలాగున్నా యేసయ్య అని క్వశ్చన్ వేద్దాం. యేసయ్య ఇప్పుడే ఉన్నాడు అనుకో, మనం అడుగుదాం, యేసయ్య ఎలాగున్నా యేసయ్య నీ రాకడ కూడా అలాగే ఉంటుందన్నా, ఎలాగుండేను? రైట్. నెక్స్ట్ వచనం, జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎవరు? లోకులు. వెరీ గుడ్, వచ్చేసింది ఆన్సర్ అక్కడ కదా. ఓడలోనికి పోయింది ఎవరు? చీకటి సంబంధ, వెలుగు సంబంధ? వెలుగు సంబంధి, ఆత్మ సంబంధి. ఇప్పుడు యేసయ్య చెప్పేది ఎవరి గురించి? లోకుల గురించి చెప్తాడు. యేసయ్య కూడా మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయములో ఎవరి గురించి చెప్పారో, దొంగ వలె వస్తుంది, ఆకస్మికముగా వస్తుందని వారిని ఉద్దేశించే మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు. కానీ మనము అండర్స్టాండ్ చేసుకునే దాంట్లో తప్పటి అడిగేసామన్నమాట. అది ఆ పదం మాత్రమే తీసుకున్నాం. దొంగ వలె, దొంగ వలె, దొంగ వలె, అనుకోనని గడియలు అదే తీసుకున్నాం. కానీ కాంటెక్స్ట్ మిస్ అయిపోయినాం. కాంటెక్స్ట్ అంటే ఏంది? సందర్భం మిస్ అయిపోయినాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకోకుండా ఇది నాకే అనేసుకున్నాం అనమాట. అక్కడ చూద్దాం ఏమంటున్నాడంటే, జలప్రలయమునకు ముందటి దినములో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు అంటే లోకులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుపోవు వరకు ఎరుగకపోయిరి. ఎవరు ఎరుగకపోయిరి? లోకులు ఎరుగకపోయిరి. కానీ నోవహు తెలుసా ఎప్పుడు వస్తుందో జలప్రలయం? చెప్పినాడు దేవుడు డేట్. చూద్దామా? రైట్, చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయంలోనికి వద్దాం. అక్కడ ఉంది జలప్రలయం గురించినటువంటి. ఓడలోనికి పోయిన నోవహుకు తెలిసి ఉండాలి, అంతే కదా? తెలుసా లేదా, చెప్పాడా లేదా అనేది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఉంది. చూడండి 4వ వచనం చూడండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదునని నోవహుతో, అంటే నోవహుకు తెలియజేశాడా లేదా గడియ? ఎస్. ఇంకా ఇన్ని దినాలైతే జలప్రలయం కురిపిస్తాను. లోకులకు తెలిసిందా? ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసయ్య అంటున్నాడు 39, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అంటే అక్కడున్న ప్రజలు ఎరుగకపోయిరి. నోవహుకు మాత్రం తెలిసింది ఇన్ని దినాల తర్వాత వస్తుందని, కాబట్టి వాళ్ళు ఎరిగిరి. కాబట్టి ఇక్కడ మనుష్యుని కుమారుని రాకడ జలప్రలయంతో పోల్చడం కరెక్టే. యేసయ్య కరెక్ట్ గా చెప్తున్నాడు. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న దాని ప్రకారమే చెప్తున్నాడు. నోవహుకు ఏ విధంగా తెలుసో, నోవహుకు వెలుగు సంబంధి, మీరు కూడా వెలుగు సంబంధులు. నోవహుకు తెలిసింది, లోకులకు తెలియలేదు. మీకు తెలుస్తుంది, లోకులకు తెలియదు. లోకులు నెమ్మదిగా ఉంటుంది అనుకుంటున్నారు, ఆకస్మికంగా వచ్చేస్తుంది. గర్భిణీ స్త్రీకి వచ్చినట్లు ప్రసవ వేదన ఆకస్మికంగా వచ్చేస్తుంది వారికి. ఏంటి? 2వ రాకడ. అలాగే నోవహు కాలంలో జలప్రలయము నోవహుకు ఆకస్మికంగా రాలా, నోవహుకు ముందే తెలిసింది. అక్కడ ఉన్నటువంటి లోకులకు ఆకస్మికంగా వచ్చింది, వారికి తెలియలా. కారణం వారు చీకటి సంబంధులు. అలాగే ఇక్కడ మనం కూడా చీకటి సంబంధులమైతే మనకు కూడా ఆకస్మికంగా దొంగ వలె అనుకునని గడియలో యేసు రాకడ వస్తుంది. ఇది వాక్య సారాంశం. అక్కడున్నది ఇక్కడున్నది అన్ని కలుపుకున్నామా? అన్ని కలుపుకొని ధ్యానం చేసామా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కిందగా చదువుకుందాం. 42, 43. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. ఎందుకు వీళ్ళకు తెలియలేదంటే కారణం ఏంటంటే, ఎందుకు అక్కడున్న లోకస్తులకు తెలియలేదు? నోవహుకు ఎందుకు తెలిసింది? ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకునొచ్చు, అంటే తినడం తప్ప. ఇట్లానే మనం నెగిటివ్గా క్వశ్చన్ వేయాలి అక్కడ. అట్లా వేయకూడదు బ్రదర్, అమ్మో వాక్యం అనుకునే మనం సర్వసత్యం తెల్లే ఇంతవరకు. అట్లా అడగకూడదు పాస్టర్ గారు, ఏది చెప్తే అది ఒప్పేసుకోవాలి, గంగిరెగ్గు మాదిరి అనుకున్నాం కాబట్టి సర్వసత్యం తెలియలా. వాళ్ళు కూడా వెరీ గుడ్
ఇట్లా చేస్తే కానీ మీరు కరెక్ట్గా కానుకలేరు అనుకున్నారు అని చెప్పేసి భయపెట్టి కానుక లేకపోతే అయిపోయా నాశనం, తెగులు వచ్చేస్తాయి, పంట పోతుంది, జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమా కనుక దైవజనులకు లోబడొద్దు, గౌరవించొద్దని చెప్పట్లా. దైవజనుడు చెప్తున్నది వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడండి, స్టడీ చేయడం మొదలు పెట్టండి. అలాగే ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ దృష్టి అంతా మందిరానికి వస్తారు. ఎందుకు వస్తారంటే వినండి బాగా, పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లికి ఇచ్చుచ్చు. ఏమయ్యా నువ్వు మెంబర్షిప్ పెట్టుకున్నావు చర్చిలో ఎందుకు అంటే, నా కూతురు పెద్దదైతే పెళ్లి చేయదు పాస్టరా. ఏమయ్యా నువ్వు గుడికి రెగ్యులర్గా పోతున్నావు అంటే, మరి నేను వస్తే నాకు సామాన్ తీసేది ఎక్కడ, ఎందుకు ఆ గుడికి పోయేది నువ్వు అంటే, ఈయన దృష్టి అంతా దేని మీద ఉంది? పెండ్లి, తిండి, కడుపు, ఆరోగ్యము. ఇదే రోగం వచ్చింది అనుకో, ఏమి పాస్టర్ దగ్గర పోతారు, ప్రార్థన చేయ, బాగా లేదన్నా ఈయనకు శక్తి లేదు, వేస్ట్. అంటే ఈయనకు బాగైతేనే అక్కడ ఆయన కరెక్ట్, లేకపోతే రాంగ్. అట్లా ఉందన్నమాట ఆ దినాల్లో కూడా పరిస్థితి. పాస్టర్ గారి దగ్గరికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన పెడతాం ఏంటంటే, అంటే సరే పాస్టర్ గారు ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే, మా బాబుకు ఉద్యోగం ఉన్నాడు అంటే, రాకపోతే ప్రార్థన వేస్టా అంటే. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? వీళ్ళ ఏకాగ్రత అంతా, మనసంతా దేని మీద ఉంది? శరీర సంబంధమైన వాటి మీదనే ఉన్నది. మనం అంటాం బయట పోయి నిలబడి, అవి విగ్రహములు నోరుండి మాట్లాడు, చెవులుండి వినవు అంటాం. మరి నువ్వు ఎన్నిసార్లు విన్నావు దేవుని స్వరం? నువ్వు ఎన్నిసార్లు విన్నావు దేవుని స్వరం? మీరేంటంటే ఓపెన్ మినిస్టర్ భక్సింగ్ గారిని చెప్తున్నాను. ఎస్, ఐ రెస్పెక్ట్ భక్సింగ్. సాధు సుందర్ సింగ్ లాగా యేసుని చూసామా మనం ఎప్పుడైనా? మనమేమో సువార్త చెప్తున్నాం, వాళ్ళు విగ్రహారాధికులండి, విగ్రహం చేస్తాం, జీవం లేదు, చలనం లేదు, ఏం లేదు, చెవులుండి వినవు అంటున్నాం. అవును, నీ యేసయ్యకు చెవులు ఉన్నాయి, నువ్వు చెప్పేది ఆయన వింటున్నాడు, నీ యేసయ్యకు నోరు ఉంది, ఆయన మాట్లాడగలడు, మరి విన్నావా? అనుభవం ఉందా నీకు అంటే? దాంతో మనకెందుకు బ్రదర్? మనకు కావాల్సింది ఏంటి? అడుగుతానే ఉద్యోగం ఇవ్వడం, అడుగుతానే ప్రమోషన్ ఇవ్వడం. ఇదంతా ఎట్లుందంటే, ఈ దేవుడు మనకు ఎలా తయారైపోయినండి ఇప్పుడు ఉన్న క్రైస్తవ్యానికి. సాతాను చేసిన కుట్ర ఇది, వేరేదేం లేదు. దాన్ని వలలో చిక్కుకున్నాం మనం. సాతాను ఏం చేస్తున్నాడంటే, దేవుడి దగ్గర పోతానని ఆశట, పో పో అంటాడు. ప్రార్థన చేసుకోవాలని ఆసక్తితో మనం మోకాలంచాను అనుకో, వినలేదనుకో వాని మాట, ఓకే వీడు వినేటట్లేడు, మొండోడు ఉన్నట్టున్నాడు అని చెప్పేసి సరే వంగు అంటాడు. వంగిన తర్వాత అక్కడ మొదలు పెడతాడు. నువ్వు భక్తి కలిగి ఉన్నావు, నీ దేవుడు ధారాళముగా ఇచ్చేవాడని వాక్యమే చెప్తుంది కదా. కారు లేదే, మరి నీకు ఇంకోటి లేదు, కంప్యూటర్ లేదే. ఇప్పుడు వారి దృష్టి ఎట్లాగుందంటే లోకం మీద ఉంది, లోకం మీద ఉంది. ప్రార్థన చేయాలని పట్టుబడితే సాతాను చేయమంటాడు, మోకాలు ఉంచంగానే వాక్యమే చెప్తాడు. ఏంది? 1 తిమోతి 10 మనం చూపించలే ఇప్పుడు, లగ్జరీగా ఉండడం దేవుని చిత్తము అని చెప్పాం కదా, అది తీసుకొస్తాడు. నీకు అడిగి లగ్జరీ, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి మీ సంతోషము సంపూర్ణం. అప్పుడు నీకు యేసు ప్రభువుని నమ్ముకుంటే సుఖముగా అనుభవించుటకు అనే వాక్య భాగం ఏమైంది? అడుగు. మన దృష్టి అంతా దాని మీదే. అంటే అక్కడ నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనకు తేడా ఉందా లేదా? మనము కూడా అట్లాగే ఉన్నాం అనుకో, మనకు కూడా దేవుని రాకడా అనుకున్నని గడియలో దొంగవలే వస్తుంది అని చెప్పడానికి యేసయ్య చెప్పాడు అనమాట. అది సందర్భము. అది కాదు బ్రదర్ సందర్భము అనేటోళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు, నేనే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, పేపర్ మీద దాని అర్థం అది కాదు ఇది అని మీరు రాసి, దానికి ఆధారమైన వాక్య భాగం ఏదైనా ఉంటే రాసి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, మన ఎడ్వర్డ్ అన్న గారు ఉన్నారు, అలాగే విద్యాపతి గారు ఉన్నారు, వారికి మీరు ఇవ్వండి ఆ పేపర్స్. నేను ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ టైం నేను ఇదే తరగతులు పెడతాను కదా, ఆ రోజు దానికి ఆన్సర్స్ ఇస్తాను. నిదానంగా, నిబ్బరంగా, తొందర లేకుండా ఆన్సర్స్ ఇస్తాను. నాది ఆన్సర్ రాంగ్ అయితే ఇక్కడే కరెక్షన్ చేసుకుంటా, నేనే రాంగ్ చెప్పాను
ఐఎమ్ సారీ అని మళ్ళీ తిరిగేసిన దానికి చెప్తా వాక్యం. ఆ యొక్క సున్నతి కలిగినటువంటి మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఎందుకు వారికి ఆ విధంగా ఆకస్మికంగా ఉందంటే ఇంకొక వాక్య భాగం ఉంది. ప్రకటన గ్రంథానికి రండి. దొంగ వలె ఎవరికి వస్తుందో చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె అన్ని తీసుకోవాలని చెప్పాను కదమ్మా. ఒక సందర్భాన్ని కూర్చున్నటువంటి వాక్యము ఎక్కడెక్కడ కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడు. అన్ని తీసుకుంటున్నాను నేను, ఏది వదిలిపెట్టలేదు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఏం